గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ 9కి సంబంధించిన ఎపిసోడ్ 1 రివ్యూ ఇది. సో ఎవరెవరిని సెలెక్ట్ చేశారు, సెలబ్రిటీలు ఎవరు, కామనర్స్ ఎవరు, సో టోటల్ డిస్కషన్ చేద్దాం. సో ఇది డే 1 మాత్రమే. సో రేపు నుంచి డైలీ ఎపిసోడ్ చూసిన తర్వాత ఒక రివ్యూ ఉంటుంది కాబట్టి మన ఛానల్ని ఎవరైనా బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని. సో స్టార్టింగ్ వచ్చేసి తనుజ గారు సెలెక్ట్ అవ్వడం జరిగింది. తనుజ వచ్చేసి సీరియల్ యాక్ట్రెస్, మీకు తెలిసే ఉంటుంది. సో ఆమె కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది, కొంచెం డల్గా కనబడ్డా కానీ బట్ చాలా మైండ్ గేమ్ ఆడేటట్టుంది. సో చూడ్డానికి ఇన్నోసెంట్గా ఉన్నా చాలా డేంజరస్ అనిపిస్తుంది. సో అంటే ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆమె కొంచెం ప్రతిదీ నెగిటివ్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఏమో అలా అనిపించింది నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆశా సైని గారు. సో ఫ్లోరా సైని అని ఒరిజినల్ నేమ్ అని చెప్పి ఆమె ఎంట్రీ ఇచ్చారు. లక్స్ పాప అని సాంగ్ ఉంటుంది కదా, సో ఆ హీరోయిన్ నరసింహనాయుడు ఆ మూవీలో యాక్ట్ చేసింది కదా ఆమె. అండ్ ఆమెది కూడా ఒక మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంది. సో అది బిగ్ బాస్లో రివీల్ చేస్తారు అన్నీ. సో ఒక్కొక్కటిగా మెల్లిగా ఆమె పడ్డ స్ట్రగుల్స్ కానీ సో అన్నీ బయటికి తీస్తారు. నెక్స్ట్ వచ్చేసి కామనర్స్గా సెలెక్ట్ అయింది కళ్యాణ్. సో సోల్జర్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ మ్యాన్ కళ్యాణ్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఓటింగ్ ద్వారా సెలెక్ట్ చేసినట్టు సో చూపించారు. సో పర్ఫెక్ట్గా ఓట్స్ పడ్డాయి ఆయనకు. సో ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్. సో కమెడియన్ ఇమాన్యుయల్, జబర్దస్త్ కమెడియన్ కానీ సో చాలా కామెడీ షోస్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఇమాన్యుయల్స్ సెలబ్రిటీగా ఎంట్రీ ఇచ్చాడు. అండ్ ఫిఫ్త్ వచ్చేసి సృష్టి వర్మ కొరియోగ్రాఫరు. సో ఆమె కూడా చాలా కాంట్రవర్సీలు ఉంటుంది. సో ఆమె ఒకరు. అండ్ హృదయమానం హరీష్ గారు కామనర్స్గా, మరొక కామనర్గా బిందు మాధవ్ గారు సెలెక్ట్ చేశారు. అంటే జ్యూరీ తరపున ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది కామనర్స్గా. సో బిందు మాధవ్ వచ్చేసి హృదయమానం హరీష్ గారిని సెలెక్ట్ చేసింది. భరణి అని చెప్పి సో ఇంకొక సెలబ్రిటీ ఎంట్రీ ఇచ్చాడు. సో ఆయన గురించి ఎక్కువ తెలీదు, బట్ అందులో చూపించిన విధంగా ఆయన ఎక్కువ విలన్స్ రోల్స్ చేశాడని చెప్పి సో మేబీ సీరియల్ చూసే వాళ్ళకు కనెక్ట్ అయి ఉంటుంది. మేబీ సినిమాలలో నాకు అంత కనబడలేదు, సీరియల్స్లో విలన్గా చేసినట్టున్నాడు. అండ్ ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడే ఒక గిఫ్ట్ బాక్స్ లాంటివి తీసుకుని వచ్చి ఇది కూడా బిగ్ బాస్లోకి తీసుకుపోతానంటే సో బిగ్ బాస్ అలౌ చేయకపోవడం. అండ్ నాగార్జున గారు కూడా యూ కెన్ గో అవుట్ అని చెప్పి కూడా అనడం. సో ఆయన వెళ్ళిపోయాడు. బట్ తిరిగి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. సో ఛాన్స్ అనేటి సో లాకెట్ అనేది పెద్ద విషయం కాదు. సో అమ్మాయిలు వేసుకుంటారు కాబట్టి అది లాకెట్, నార్మల్ లాకెట్ కాబట్టి సో మేబీ ఆయన సెంటిమెంట్ ఉందని చెప్పి ఆయన అలౌ చేయడం జరిగింది మళ్ళీ. అండ్ నెక్స్ట్ రితు చౌదరి వచ్చారు. రితు చౌదరి కూడా సో మీకు తెలిసే ఉంటుంది, చాలా షోస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అండ్ యాంకర్గా అండ్ అదేవిధంగా సో ఇంటర్వ్యూలు కూడా చేస్తుంటుంది, మీకు తెలిసే ఉంటుంది. అండ్ డీమన్ పవన్ ఎవరైతే కామనర్గా ఉన్నారో సో ఆయన కూడా సెలెక్ట్ చేయడం జరిగింది, డీమన్ పవన్. సో డీమన్ పవన్ అండ్ భరణి గారి మధ్యలో సో డిప్స్ ఛాలెంజ్ అంటే పుషప్స్ ఛాలెంజ్ అయితే పెట్టారు. సో ఇద్దరు పోటాపోటీగా 60 పుషప్స్, ఆల్మోస్ట్ 60 పుషప్స్ వరకు తీశారు. సో వాళ్ళ స్ట్రెంత్కి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ సంజన గారు. సంజన ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో బుజ్జిగాడు సినిమాలో సెకండ్ హీరోయిన్. సో ఆమె కూడా ఎంట్రీ ఇచ్చారు. సో ఆమెకు ఒక ఫ్యామిలీ ఉంది. సో ఇద్దరు పిల్లలతోటి 5 months బేబీ కూడా వదులుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది. సో ఆమె చూస్తే కొంచెం పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి అందరికీ. సో హౌస్లో ఎలా ఉంటుందో చూడాలి. కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది అరెస్ట్ అయిందని, సో పూర్తిగా చూడాలి. సో అది కూడా అందులో బిగ్ బాస్ హౌస్లో రివీల్ చేస్తారు, ఎట్లయినా మెల్లిమెల్లిగా తీస్తారు బయటికి. అండ్ రాను బొంబాయికి రాను సాంగ్తో ఫేమస్ అయ్యి సో ఆల్మోస్ట్ ఒక పెద్ద సెలబ్రిటీగా మారిన రాము రాథోడ్ 510 million వ్యూస్ వచ్చినాయంట. సో ఇప్పటివరకు బొంబాయికి రాను సాంగ్ రాము రాథోడ్ సో బిగ్ బాస్లోకి రావడం జరిగింది. సో ఆయన కూడా పాజిటివ్ వైబ్స్ తోటి ఎంట్రీ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ చాలా గ్యాప్ తర్వాత అంటే సో దమ్ము శ్రీజ సెలెక్ట్ అవుతుందా లేదా అనే సస్పెన్స్ రివీల్ చేస్తూ నవదీప్ గారిని ఎంట్రీ ఇచ్చి నవదీప్ సెలెక్ట్ చేశాడు దమ్ము శ్రీజను. సో మీరు చూసుకున్నట్లయితే అగ్ని పరీక్షలో ఎక్కువ శాతం దమ్ము శ్రీజను స్టార్టింగ్లో పాజిటివ్ ఇచ్చింది, అంటే గ్రీన్ కార్డ్ ఇచ్చింది నవదీపే. అండ్ కాంట్రవర్సీ కూడా అయింది ఒకటి, ఏంటంటే దమ్ము శ్రీజను ఊరు నుంచి ఒప్పుకుంటూ వచ్చినాం అని. సో అందుకేనేమో శ్రీజని ఓటింగ్గా కాకుండా నవదీప్ సెలెక్ట్ చేసినట్లు సో నవదీప్ ద్వారా సెలెక్ట్ చేయించారు. ఇక్కడ రీజన్ ఏంటంటే ఓటింగ్లో యాక్చువల్లీ శ్రీజకి ఎక్కువ ఓట్లు పడ్డాయని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ సో కొందరిని ఓటింగ్ పడ్డా కూడా ఓటింగ్ ద్వారా కాకుండా మిగతా వాళ్ళకు కూడా కొంచెం సో ప్రజల ద్వారా సో ప్రజలలో ఓటింగ్ ఉందని చెప్పి సో మంచి అభిప్రాయం ఉందని చెప్పి వాళ్ళకు పాజిటివ్ వైబ్ కల్పించడానికి మెయిన్లీ కళ్యాణ్ పడాల అండ్ డీమన్ పవన్ అండ్ ప్రియా శెట్టి సో ఈ ముగ్గురిని ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అయినట్టు చూపించారు. సో వాళ్ళకు కూడా ఓట్లు పడ్డాయి కాదని లేదు, బట్ శ్రీజ గారిని అండ్ మర్యాద మనీష్ని
అండ్ మాస్క్ మ్యాన్. ఈ ముగ్గురికి ఓట్లు పడ్డా కూడా అగ్ని పరీక్ష జ్యూరీ ద్వారానే సెలెక్ట్ చేయించారు. అభిజిత్ గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అభిజిత్ రాలేదు. అండ్ దమ్ము శ్రీజ ఎంట్రీ ఇచ్చి సో చాలా హడావిడిగా నాగార్జున గారితో మాట్లాడి అండ్ చాలా అంటే కాన్ఫిడెన్స్గా సో సీజన్ కప్ కొట్టుకొని వస్తా అనే ధైర్యంగా మాట్లాడింది అండ్ ఎంట్రీ ఇచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు కూడా ఎంట్రీ మీకు తెలిసే ఉంటుంది. సో చాలా పెద్ద కమెడియన్ ఒకప్పుడు. సో ఇప్పుడు మిగిలిన లాంగ్వేజెస్లో తీస్తున్నాడు, తెలుగులో తప్ప. సో ఆయన నేను కనబడట్లేదని మీరు అనుకోకండి, నేను అన్ని వేరే భాషల్లో నటిస్తున్నా, తెలుగులో కనబడకపోవడం వల్ల సో నేను యాక్టింగ్ చేస్తలేను అనుకుంటారు. బట్ నేను అన్ని మిగిలిన లాంగ్వేజ్ని కవర్ చేసుకుంటూ వస్తున్నా. సో నేను ఇప్పటి వరకు 300 సినిమాలో యాక్ట్ చేసిన. సో బిగ్ బాస్ అనేది నాకు పెద్ద హెల్ప్ అవుతుందని చెప్పి సో రావడం జరిగింది. బిగ్ బాస్ కప్ కొట్టాలని అనుకుంటున్నా అని చెప్పి ఆయన కూడా ఆయన స్టోరీ చెప్పుకోవడం జరిగింది. సో ఆయనకు పెళ్ళైంది, 2 పిల్లలు. ఇంకో సెలబ్రిటీ వస్తారనుకున్నాం కానీ ప్రియాను సెలెక్ట్ చేశారు. సో ప్రియా శెట్టిని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడికే అయిపోయింది షో అని చెప్పి నాగార్జున అనౌన్స్మెంట్ చేసిన తర్వాత సో అప్పుడు శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. శ్రీముఖి ఎంట్రీ ఇచ్చి మర్యాద మనీష్ను సెలెక్ట్ చేసింది. సో సో చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నాగాను సెలెక్ట్ చేస్తారనుకున్నాం, నాగప్రశాంత్ను. బట్ సో ఆయన హ్యాండ్ ఇచ్చి మర్యాద మనీష్ని సెలెక్ట్ చేశారు. ఇంకొక కామనర్ను కూడా సెలెక్ట్ చేస్తే బాగుండేది అనిపించింది. సో 17-16 మందిని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, తర్వాత ఓటింగ్ ద్వారా ఎట్లయినా బయటకు వస్తారు కదా. మేబీ వీళ్ళు 15 మెంబర్స్ని ఎంట్రీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టున్నారు. సో ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేస్తే బాగుండు అనిపించింది. సో అందులో మెయిన్లీ ఆ నాగప్రశాంత్ ఒకరు అండ్ షాకిబ్కు చూస్తే బాధ అనిపించింది, ఎందుకంటే ఆయన మొబైల్ పగిలిపోయింది అండ్ పాపం అంటే ఆయనకు వెళ్ళాలని చాలా ఉండేది. బట్ అతన్ని కూడా వాళ్ళని ఓవర్ని సెలెక్ట్ చేయకుండా సో వీళ్ళని మాత్రం సెలెక్ట్ చేశారు. సో ఇది ఓవరాల్గా ఈరోజు జరిగిన ఎపిసోడ్. సో కొందరి విషయంలో సో పాజిటివ్గా, కొందరి విషయంలో నెగిటివ్ అనిపించింది. ఎవరెవరంటే సో తనుజ గారిని చూస్తే ఇన్నోసెంట్గా అనిపించినప్పటికీ చాలా డేంజర్గా అనిపించారు. అండ్ ఆశా సైని గారు కూడా సో కొంచెం డిఫరెంట్గా, అంటే చూడడానికి అమాయకురాల్లో ఉన్న చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఆమె కూడా. అండ్ కళ్యాణ్ సోల్జర్స్ కొంచెం ఎవరు ఎగ్జైటెడ్ ఉన్నా కూడా సో ఆయన చాలా ఇన్నోసెంట్, తెలుసు కదా, ఆయన వట్టేనే కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి, రియాలిటీ అది. సో ఇమాన్యుయల్ చూసుకుంటే చాలా కిల్లాడి. సో ఆయన కూడా కొంచెం ఊరి నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఉండే కాబట్టి సో ఆయన స్ట్రాంగ్గానే ఉంటాడేమో, ఎందుకంటే సెలబ్రిటీలతో ఆల్రెడీ ఎన్నో పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి. సృష్టి వర్మ గురించి క్లారిటీ రాలేదు. హృదయమాన మాత్రం మొత్తం సో అందరిలో కలిసిపోయాడు. సో ఆల్రెడీ పంచులు స్టార్ట్ చేసిండు. శ్రీజ గారిని ఒక పంచు ఎంట్రీ చేయగానే శ్రీజ గారిని మెల్లమెల్ల డైలాగ్స్ తోటి మాస్క్ మ్యాన్ అండ్ రితు చౌదరి కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. సో ఆమె కూడా కొంచెం నెగిటివ్ వైబ్స్ కొడుతున్నాయి, ఎందుకంటే సో స్టార్టింగే సో ఒక టాస్క్ ఇచ్చారు ఆమెకు, అప్పుడు ఎందుకు అన్నట్లు కొంచెం ఒక రకంగా చూసింది ఆమె. అండ్ భరణి గారు చూసుకున్నట్లయితే భరణి కూడా కొంచెం నెగిటివ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన విలన్ రోల్ చేసి మరి విలన్ అనుకుంటాడు, నిజమైన విలన్ అనుకుంటాడు ఏందో తెలియదు, కొంచెం మరీ అగ్రెసివ్గా ఉన్నాడు. అండ్ సంజన గారు కూడా మాత్రం అమాయకురాలుగా అనిపిస్తుంది. సో ఇప్పటివరకు అయితే సో తెలీదు ఆమె బ్యాక్గ్రౌండ్ మొత్తం, రేపంచెల్లి అసలు నామినేషన్ వేసినప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ రాము రాథోడ్ కూడా కొంచెం కిలాడిలా ఉన్నాడు. సో ఇప్పుడే డిసైడ్ అవ్వలేం, బట్ ఆయన కూడా కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు, స్ట్రాంగ్ కంటెస్టెంట్లా. దమ్ము శ్రీజ గురించి మనకు తెలిసింది, ఇప్పటివరకు అయితే చూసిన పర్ఫార్మెన్స్లలో అయితే ఆమె టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సుమన్ శెట్టి గారు కొంచెం అమాయకుడిలా కనిపిస్తున్నాడు. సో ఆయన మేబీ త్వరగా అంతలా ఆకట్టుకోపోవచ్చు. సో ప్రియా చాలా స్ట్రాంగ్ అండ్ మర్యాద మనిషి కూడా చాలా స్ట్రాంగ్. సో ఈరోజు ఎపిసోడ్లో మెయిన్లీ రెండు హౌజులుగా డివైడ్ చేసి సో ఒక హౌస్లో మెయిన్ హౌస్లో వచ్చేసి కామనర్స్ని ఉంచడం. దానికి కారణం ఏంటంటే అగ్ని పరీక్షను దాటుకొని ఇంత దూరం వచ్చారు కాబట్టి సో వాళ్ళని మెయిన్ హౌస్లో ఉంచి మిగిలిన వారిని ఇంకో హౌస్లోకి పంపించి టెనెంట్ హౌస్ అని చెప్పి ఇంకో హౌస్లోకి పంపించారు. సో వీళ్ళిద్దరి మధ్యన రేపంచెలు అసలు ఏమేమి ఆటలు ఉంటాయో సో ప్రతి ఎపిసోడ్ మనం చూసిన తర్వాత నేను రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఎవరికైనా తెలియజేయాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.